మున్నూరు కాపులందరూ కూడా ఈరోజు ఏకకంఠంతో ఈరోజు ఒక తీర్మానం చేశారు. మరి ఇదివరకు చంద్ర జనార్దన్ గారు చెప్పినట్టు ఢిల్లీలో అక్కడ ఒక సమావేశం ఏర్పడింది. ఈరోజు ఢిల్లీలో కూడా పార్లమెంట్లో మరి రాజ్యసభలో కూడా కాపులు సుమారు 29 రాష్ట్రాల్లో 12 పేర్లతో పిలువబడుతున్న 30 నుంచి 40 కోట్ల మంది, సుమారు 40 కోట్ల మంది ఈరోజు కాపులు ఉన్నారు. 105 మంది ఎంపీలు ఉన్నారు. మరి రాష్ట్రాలకు వచ్చే వరకు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలన్నీ కాపులను, మున్నూరు కాపులను తొక్కివేయడం జరుగుతుంది. మరి ఎక్కువ ఈ తెలంగాణలో మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరు సపోర్టుగా ఈరోజు ఒక పెద్ద బహిరంగ సభ, ఆత్మగౌరవ సభ నిర్వహించి మున్నూరు కాపుల బలము సత్తా చాటాలి. కాపులందరూ కూడా ఒక బలంగా ఉన్నాము ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ఈరోజు అందరు ఏకకంఠంతో తీర్మానం చేశారు. మరి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ, మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు కాపులకు అన్యాయం జరుగుతుంది, మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది, మనందరం బల నిరూపణ చేసుకోవాలి. రేపు వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారం రావాలి, స్థానిక ఎన్నికల్లో గెలవాలి. మరి ఈరోజు మా కార్పొరేషన్ ఇస్తామని కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మోసం చేసింది. ఇవన్నీ కూడా మీ హక్కులు సాధించుకోవడానికి కోసం బల నిరూపణ చేసుకునే సమయం ఆసన్నమైంది. ఈ తెలంగాణలో సుమారు కాపులు, మున్నూరు కాపులు కలిసి ఒక 60 లక్షల మంది ఈరోజు ఉన్నామని మేము బల నిరూపణ చేసుకోవడానికి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేస్తున్నాను. జై కాపు, జై మున్నూరు కాపు. జనరల్ సెక్రటరీ జాయింట్ యాక్షన్ కమిటీ సంస్థ మా సోదరులు ఇద్దరు గారు, చంద్ర జనార్దన్ గారు చెప్పిన దాన్ని కొనసాగింపుగా నేను ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఇవాటి మీటింగ్లో ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఈ మీటింగ్లో నిర్ణయించిన కొన్ని నిర్ణయాలని మేము ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకోవాలని నిర్ణయించుకున్నాము. మున్నూరు కాపులో ఉన్న వివిధ అసోసియేషన్స్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్తో ఒక కోఆర్డినేషన్ కమిటీ చేయబోతున్నాము. ఆ కోఆర్డినేషన్ కమిటీ ఈ కార్యనిర్వహణ ఎలా చేయాలనే దాని మీద ముందుకు తీసుకెళ్తుంది. మీరు అనుకుంటున్న ఈ బహిరంగ సభకు కూడా ఈ కార్యనిర్వహణ ఎలా చేయాలో కూడా ఈ కమిటీ నిర్ణయించుకొని ముందుకు తీసుకెళ్తుంది. దీన్ని అందరూ ఆమోదింపజేసుకొని మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. జై కాపు, జై మున్నూరు కాపు. నా పేరు బండి పద్మ, మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షురాలిని. మాపై జరుగుతున్న అన్యాయానికి తీవ్రంగా ఖండిస్తూ మొన్న మా పెద్దలందరూ ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీలు అందరం కలిసి మేము మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. మాకు జరిగిన అన్యాయానికి పెద్దలు కూడా ఆగ్రహం చెందుతూ ఈరోజు ఇది కూడా అధికార ప్రతినిధుల గురించి మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. త్వరలోనే మేము 10 లక్షల మంది బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానం చేసుకున్నాం. దాంట్లో బలంగా మా మహిళా శక్తులు పాల్గొంటారు. మహిళలను చిన్నచూపు చూస్తున్న ఈ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు మరి మా మున్నూరు కాపులు ఎందుకు 9 మంది నుంచోని 3 ఉన్నారు ఎమ్మెల్యేలు, అందులో ఒక్కరికి కూడా బీసీ మినిస్టర్ కూడా ఇస్తేందుకు వాళ్ళ మనసు రాలేదు. కాకుండా మళ్ళీ ఎన్నుపోటు పొడుస్తూ మున్నూరు కాపులు ఎదగొద్దనే ముందు జాగ్రత్తగా మాపై కక్షపూరితంగా చేస్తున్న ప్రభుత్వాన్ని వెంటనే బుద్ధి చెప్తాం. ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న మా బీసీ కులాలన్నిటినీ తీవ్రంగా ఈరోజు నష్టం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి త్వరలోనే చెప్తాం. మేము గత ప్రభుత్వం ఏమో 18% చూపించి 18 లక్షలు చూపించి 13% చూపించింది. ఈ ప్రభుత్వం ఏమో కనీసం 13% చూపిస్తూ 3 నుంచి 4 చూపించింది. అంటే మేము ఎప్పుడు కూడా 6% ఉన్న రెడ్డిలు వెళ్తున్నారు, 0% ఉన్న వెల్మల్ వేలిన్లనే ఒక పదం మా బీసీలలో వస్తుంది. కాబట్టి దానికి మాకు 1% తక్కువ చూపించుదామనేసి 3%, 4% పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మీ తెలివి చాలా గమనించాము. కానీ గత ప్రభుత్వాలు కూడా తెలివితేటలు చూపిస్తే ఇప్పుడు ఎక్కడున్నారో త్వరలోనే కూడా మీరు కూడా అక్కడికే వెళ్ళేటందుకు తీవ్రంగా బీసీలు ఖండిస్తున్నారు. ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి కూడా మా బీసీలను మేమేమో ఆగుతైనం తప్ప ఎక్కడ కూడా ఓసీలు కాలేదు, ఎక్కడ కూడా అగ్రకులాలు మాత్రం ఎక్కడ ఏం కాలేదు. ఈరోజు భారతదేశాన్ని కాపాడుతూ బార్డర్లు ఉన్నది కూడా బీసీలే. ఆ రోజు ఉద్యమాలలో పాల్గొని ఆవుతికి మన బలిదానమైంది కూడా బీసీలని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బీసీల జోలికొత్త తస్మ జాగ్రత్త. ఎక్కడ బీసీ కులగరాలు చేస్తున్నప్పుడు బీసీ మన కమిషనరు నిరంజన్ గారు ఉన్నారు, తను ఎందుకు ముందుకు పెట్టలేదు? బీసీ కులగనకు ఎవరు చేస్తారు? బీసీల చేతిలో పెట్టాలి. ఎందుకు ఓసీలు చేస్తున్నారు? ఓసీలకు ఏం తెలుస్తుంది? ఎక్కడున్నాడు?
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ చెట్టు కింద ఉండి కులగన చేస్తున్నాడు? ఏ ఒక్క కులగన చేయలేదండి. మీకు కులగనం చేయాలంటే ప్రతి ఊర్లో ఒక సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్కి ఒక ఊర్లో ఒక 500-600 మంది కుటుంబాలు మాత్రమే ఉంటాయి. 500 కుటుంబాలు ఎవరెంత మంది ఉన్నారో నా సర్పంచ్ తెలుస్తుంది, ఉప సర్పంచ్ తెలుస్తుంది, వార్డు నెంబర్ తెలుస్తుంది. ఆ విధంగా చెయ్యండి. కంటి చూపు తెలియగా మళ్ళా రీసర్చ్ చేస్తాం, రీఫార్మ్ చేస్తాం. సంపేసిండ్లండి మమ్మల్ని, మా బీసీలను సంపి బొంద పెడుతున్నారు. అందులో మున్నూరు కాపు మీద బలంగా పెడుతున్నారు. ఎందుకంటే మున్నూరు కాపు జోలికి వస్తే ఊకోరని బీసీలను మొత్తం కలుపుతూ ముందు మున్నూరు కాపులను ఎదుర్కొంటాను దమ్ము ధైర్యం లేక ఈ రోజు ఒక 20-30 లక్షల మంది మమ్మల్ని సంపేసిండు.